డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకువచ్చిన అతన్ని తీసుకువచ్చి దీపే ఇంటి వారసురాలు అన్న నిజాన్ని బయటపెట్టిన గౌతమ్ గౌతమ్ ఎంట్రీతో దీపే ఇంటి వారసురాలన్న నిజాన్ని అందరూ కూడా తెలుసుకోబోతున్నారా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప మీ అందరికీ కూడా కాఫీ తీసుకొస్తానని అంటూ ఉంటుంది. అప్పుడే పారిజాతం, ఏంటి దీప నువ్వు అందరికీ కాఫీ తీసుకురావడం ఏంటి, నువ్వు ఇలా కూర్చో అని అంటూ ఉంటుంది. పారిజాతం అయితే, అదేంటి గ్రాని, అందరికీ కూడా తీసుకురానివ్వు, అయినా తనకి ఇదంతా కూడా అలవాటే కదా, ఏదో మహారాణిని కూర్చోబెట్టినట్టు కూర్చోబెడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అవునే, దీప మహారాణియే, ఇప్పుడేంటి నీకెందుకు అంత ఆవేశం? ఒకవేళ కాఫీయే కావాలంటే నువ్వే వెళ్ళి కలుపుకొని తాగు, అలాగే ఆ చేత్తో అందరికీ కూడా తీసుకురా అని అంటూ ఉంటుంది పారిజాతం. నేను అందరికీ కాఫీ తీసుకురావాలా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక శివనారాయణ అయితే, ఇంకా ఆపుతారా మీ గోల? జ్యోత్స్న, అసలు ఈ పార్టీ ఎందుకు పెట్టావు? ఈ పార్టీలో నువ్వు ఏదో చెప్తానని అన్నావు, ఇంకా ఏమీ చెప్పడం లేదేంటి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. చెప్తాను తాత, చెప్తాను. మీ అందరికీ కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, ఆ సర్ప్రైజ్ ఏంటో కూడా చెప్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇక దశరథ అయితే, జ్యోత్స్న అసలు ఏం చేయబోతుంది, తను ఏదో ప్లాన్ చేసిందని అర్థమైపోతుంది అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక పక్కనే ఉన్న కార్తీక్తో దశరథ ఇలా అంటూ ఉంటాడు. రే కార్తీక్, ఏంట్రా ఈ జ్యోత్స్న ప్రవర్తన, నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే తను ఏదో చెయ్యాలని ఏదో ప్లాన్ చేసింది మావయ్య గట్టిగానే, అందుకే ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇంతలో ఇంకా లాయర్ అయితే వస్తాడు. లాయర్ రావడంతో అప్పుడే ఇక లాయర్ని చూసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు. ఏంటి దశరథ, ఆ రోజు చెప్పాం కదా, మళ్ళీ పిలిపించావేంటి లాయర్ని అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. నేను రమ్మని చెప్పలేదు నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. లాయర్ గారు, మీరొచ్చారేంటి, అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అయితే మీ మనవరాలు జ్యోత్స్నాని నాతో ఏదో మాట్లాడాలని పిలిపించింది శివనారాయణ గారు. తీరా ఇక్కడ చూస్తే ఏదో పార్టీ కూడా జరుగుతున్నట్టుంది, నేను తర్వాత వస్తాను అని అంటూ ఉంటాడు లాయర్. అయితే ఆగండి లాయర్ గారు, వెళ్ళిపోతారేంటి? అయినా నేను పిలిచాను కదా, మరి ఏంటో కారణం అడగకుండానే వెళ్ళిపోతారే అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏం కారణమమ్మా, ఇక్కడ ఏదో పార్టీ జరుగుతుంది కదా, ఒకవేళ నేనే పొరపాటుగా వచ్చానేమో అనుకున్నాను అని అంటూ ఉంటాడు. మీరేమీ పొరపాటుగా రాలేదు, మీరు కరెక్ట్గానే వచ్చారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న, మరి నేను చెప్పింది మీరు రాసుకొచ్చారా ఒక పేపర్లో అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. రాసుకొచ్చానమ్మా అని అనగానే జ్యోత్స్న, ఏంటిదంతా, ఇప్పుడు లాయర్ ఎందుకు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఏం లేదు తాత, మీ అందరికీ కూడా ఒక క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు లాయర్ గారు ఒక లెటర్ని అయితే చదువుతారు, ఆ లెటర్ చదివాక ఎవరి అభిప్రాయం ఏంటో మొత్తం అందరూ కూడా చెప్పండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడు ఇక లాయర్ అయితే ఇలా అంటూ ఉంటాడు. దశరథ అనే నేను నా యావదాస్తిని మొత్తం కూడా నా కూతురు జ్యోత్స్న పేరు మీద రాస్తున్నాను. ఈ జ్యోత్స్నకి ఈ ఆస్తిని మీద సర్వ హక్కులు ఉంటాయి, ఇంకెవ్వరికి కూడా ఈ ఆస్తి మీద ఎటువంటి హక్కు ఉండదు అని అంటూ లాయర్ అయితే చదువుతాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే ఏంటి లాయర్ గారు ఇదంతా, అసలు నేను ఎప్పుడు రాయించాను ఇది అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే ఇది మీరు రాయించింది కాదు దశరథ గారు, రాయించాల్సిన వాళ్ళు రాయించారు అని అంటూ ఉంటాడు లాయర్. అయితే మీ చేత ఇదంతా ఎవరు రాయించారు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. జ్యోత్స్న ఇదంతా రాయించింది అని చెప్తూ ఉంటారు లాయర్ గారు. అయితే చూడండి దశరథ్ గారు, దీని మీద మీరు మీ భార్య సంతకం పెడితే ఇక ఈ ఆస్తి మీద సర్వ హక్కులు ఇక జ్యోత్స్నకైతే వెళ్తాయి. అది కూడా జ్యోత్స్నకి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాకే తన పేరు మీదకి వెళ్తుంది. తను అలాగే వీలునామా రాసుకురమ్మంది, ఇదే నాకు క్లారిటీగా ఉందని కూడా చెప్పింది, అందుకే నేను వచ్చాను. ఈ వీటి మీద సంతకాలు పెట్టి రేపు మార్నింగ్ మా ఆఫీసులో ఇవ్వండి, నాకు అర్జెంటు పని ఉంది, నేను వెళ్తున్నాను అని లాయర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక దశరథ అయితే, వీలునామాని మార్చి రాయడం మాత్రం జరగదని చెప్తే నువ్వెందుకు ఇలా రాయించావు అని అడుగుతూ ఉంటాడు దశరథ.
అదేంటి నన్ను అలా మాట్లాడుతున్నావు, నేనేమీ మార్చలేదే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మార్చలేదా? మరి మార్చలేకపోతే మరి నీ పేరెందుకు పెట్టుకున్నావు అక్కడ అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే అదేంటి డాడీ, మీరు 15 నెలలు గడువిచ్చారు, ఈలోపు పెళ్లి చేసుకొని పిల్లలకి కనకపోతే ఆస్తిని మొత్తం మీ మేనల్లుడి పేరు మీద రాస్తానని చెప్పారు. ఇప్పుడు నేనేమి మార్పించలేదే అని అంటూ ఉంటే మరి జ్యోత్స్నాని ఎందుకు రాయించావు మార్చి అని అడుగుతూ ఉంటాడు దశరథ. జ్యోత్స్ననే కదా మీ కన్న కూతురు అంటే జ్యోత్స్న మీ కన్న కూతురు కాదా? కాదని చెప్పండి, మార్చేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు కన్న కూతురు కాకపోవడం ఏంటి? నువ్వే కదా మీ అమ్మ ప్రాణాల్ని కాపాడింది బోనిమేర ఇచ్చి. అలాంటప్పుడు నువ్వే కదా మీ అమ్మ కూతురువి అని అంటూ ఉంటుంది కాంచన. కరెక్ట్గా చెప్పావత్తా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అవును కదా డాడీ, నేను నీ కూతుర్ని, నీ కూతురు పేరు జ్యోత్స్న, కాబట్టి ఆస్తి మొత్తం జ్యోత్స్నాకే చెందుతుందని, ఎవరికి కూడా ఎటువంటి సంబంధం ఉండదని చెప్పి నేను రాయించాను, దాని మీద సంతకం పెట్టు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అన్న తర్వాత దశరథ అయితే నేను ఇప్పుడు పెట్టను, ఎప్పుడైతే నువ్వు పెళ్లి చేసుకుంటావో అప్పుడే నేను పెడతాను అని అంటూ ఉంటాడు దశరథ. అయితే నేనేమీ మార్చి రాయించలేదు కదా డాడీ, జ్యోత్స్న నా కన్న కూతురని మీరు దాంట్లో ఒప్పుకున్నట్టు అనే కదా రాయించాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కన్న కూతురని ఒప్పుకోవడం ఏంటి? నువ్వు దశరథ కన్న కూతురువే కదా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక కార్తీక్ అయితే అమ్మ జ్యోత్స్న, నీ తెలివి మామూలు తెలివి కాదు, నువ్వు అసలు ఉండాల్సిన దానివే, నాకు తెలుసు. పార్టీ అంటూ నువ్వు ఫోన్ చేసి అందరినీ గేదర్ చేసినప్పుడే నేను అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దశరథ అయితే అంటే జ్యోత్స్న అందరి ముందు కూడా నన్ను నిలబెట్టి ఇలా ఆస్తిని రాయమంటుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు దశరథ. అయితే ఏంటి తాత, నేనేమి తప్పుగా రాయలేదు కదా, మరి డాడీ సంతకం పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు, సంతకం పెట్టమని చెప్పు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే రే దశరథ, ముందు సంతకం పెట్టు, సంతకం పెట్టకపోతే తర్వాత నువ్వే బాధపడాలి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే అప్పుడు ఇక ఆ మాట విని దశరథ అయితే ఇప్పుడు కాదు నాన్న, పెట్టే సమయం ముందుంది, అప్పుడే సంతకం పెడతాను అని దశరథ అయితే చెప్తూ ఉంటాడు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు, అది ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకుంటానని చెప్పింది, మరి ఇప్పుడు మీరెందుకు మళ్ళీ రాయలు అంటున్నారు, సంతకం పెట్టనంటున్నారు, ఇప్పుడు మనం కోరుకున్నది ఇదే కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అవును సుమిత్ర, మనం కోరుకున్న ఈ జీవితం ఇదే, అందుకని నేను కూడా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే కార్తీక్ అయితే అదేంటి మావయ్య, ఎందుకు ఆలోచిస్తున్నావు, సంతకం పెట్టు ఆ పత్రాల మీద అని అంటూ ఉంటాడు కార్తీక్ కూడా. ఇదేంటి కార్తీక్ కూడా అలాగే చెప్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు దశరథ. అయితే సరే జ్యోత్స్న, నువ్వనుకున్నట్టే పెళ్లి చేసుకుంటానని మాకు చెప్పావు, ఆస్తిని జ్యోత్స్న పేరు మీద రాయమని కూడా అన్నావు, కాబట్టి ఆస్తి మొత్తం నీదే కదా అని అంటూ ఉంటాడు దశరథ. అయితే నాది అనడానికి నా దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు కదా డాడీ, మొన్నేమో మీరు నా కడుపున పుట్టిన పిల్లలు అని అన్నారు, మరి సంతకం పెట్టడానికి ఏమైంది డాడీ, సంతకం పెట్టండి అని అంటూ ఉంటే ఇక దీప వైపు చూస్తాడు దశరథ. సంతకం పెట్టండి నాన్న అని దీప కూడా సైగ చేసి చెప్తుంది. అప్పుడు ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు జ్యోత్స్నతో, చూడమ్మా జ్యోత్స్న, నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించావని అనుకున్నావు, కానీ నేను మాత్రం సుమిత్ర అయితే సంతకం పెడుతుంది. అప్పుడు ఇక అంటూ ఉంటాడు దశరథ. సుమిత్ర, జ్యోత్స్న ఎన్నోసార్లు ఇలాగా మాటలు చెప్పి మాట మీద నిలబడలేదు, అందుకే నేను సంతకం పెట్టను, ఎప్పుడైతే మరొకరితో తను పెళ్లిపీటల మీద కూర్చొని తాళి కట్టించుకుంటుందో ఆ యావదాస్తిని మొత్తం కూడా ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న షాక్ అయిపోతూ, భలే ఇరికిస్తావు డాడీ, ఇంత మంచి ఆలోచనలు నీకు ఎలా వస్తాయో అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే చూడమ్మా జ్యోత్స్న,
నేను చూపించే సంబంధం నువ్వు పెళ్లి చేసుకొని అతనితో నువ్వు అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను ఈ లెటర్ని చింపేస్తాను అని అంటూ ఉంటాడు. దశరథ, ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీద రాసి నీ చేతిలో మరో వీలునామా పెడతాను అని అనగానే ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అన్నయ్య గారు మాట ఇచ్చారంటే తప్పకుండా జరిగి తీరుతుంది అని అంటూ ఉంటాడు. దాసు అయితే ఇక తర్వాత ఇక కాంచన అయితే ఇన్ని రోజులు కూడా ఏనాడో ఆస్తికి నేను ఎప్పుడూ కూడా చేయి చాచలేదు, కానీ జ్యోత్స్న ఈరోజు ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. కాంచన అయితే అప్పుడు ఇక శ్రీధర్ అయితే బావ చెప్పిందే కరెక్టు, తను పెళ్లి చేసుకొని ఆ మెడలో తాలి పడిన తర్వాత పెళ్లి పీటల మీదే బావ రాస్తానడం నాకు కూడా కరెక్టే అనిపిస్తుంది మావయ్య, మీరు కూడా ఒప్పుకోండి అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే శివనారాయణ శ్రీధర్ చెప్పంగానే అవును అది కూడా నిజమే అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక పారిజాతం అయితే అంటూ ఉంటుంది, దశరథ తీసుకున్న నిర్ణయమే కరెక్టు, జ్యోత్స్నాని నమ్మడానికి వీల్లేదు. ఇప్పుడు ఆస్తి మొత్తం తన పేరు మీదకి రాయమని చెప్తూ ఉన్నాం, తర్వాత తను ఎన్నో విధాలుగా ఇక అందరినీ కూడా బురిడి కొట్టించి మోసం చేస్తూ ఉంటుంది అని పారిజాతం అయితే అంటూ ఉంటుంది. అదేంటి గ్రాని, నీకేమైనా పిచ్చి పడుతుందో ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే ఇంతకీ పెళ్లి మీద క్లారిటీ ఇచ్చేసావు, మరి మా అందరికి ఇంకొక సర్ప్రైజ్ ఉందన్నావు కదా, అదేంటది అని అడుగుతూ ఉంటే సర్ప్రైజే కదా చెప్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు చెప్పడం కాదు జ్యోత్స్న, నేను చెప్తాను అని గౌతమ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే గౌతమ్ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అందరూ కూడా గౌతమ్ చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను, ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక దశరథ మాటలకి అంటూ ఉంటుంది సుమిత్ర అయితే, మీరు ఆగండి, అతను ఎందుకు వచ్చాడో తెలుసుకోండి ముందు అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే, అసలు ఎందుకు వచ్చావు బాబు నువ్వు, ఆ రోజే నీ బండారం మొత్తం కూడా బయటపడింది, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చావు అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది. ఇలాంటి వాడితో మాటలేంటి, బయటికి గెంటేయండి అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే నీలాంటి నీచుడు నా ఇంట్లో నుంచోడానికి కూడా అర్హత లేనివాడే అని అనడంతో అప్పుడే ఇక శివనారాయణ మాటలకి గౌతమ్ అయితే అంటూ ఉంటాడు, ఇప్పుడు మీకు నేనేదో జ్యోత్స్నాని పెళ్లి చేసుకోవడానికో మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్నేదో గొప్పవాడని మీరు పొగడడానికో నేను ఇక్కడికి రాలేదు, మీ ఇంటి వారసురాలు గురించి ఒక నిజం చెప్పాలని వచ్చాను అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే. ఒక్కసారి కార్తీక్, దశరథ, జ్యోత్స్న, దీప షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక శివనారాయణ అయితే ఏం మాట్లాడుతున్నావు, ఈ ఇంటి వారసురాలు గురించా, అసలు ఇంటి వారసురాలు గురించి నీకేం నిజం తెలుసు, నువ్వేం మాట్లాడతావు అని అంటూ ఉంటే అప్పుడే ఒకసారి లోపలికి రా అని అంటూ పిలుస్తాడు. అప్పుడే ఇక లోపలికైతే వస్తారు. అలా లోపలికి వచ్చిన తర్వాత అతన్ని చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ డిఎన్ఏ టెస్ట్ చేసిన ఇతన్ని ఎందుకు గౌతమ్ తనతో పాటు తీసుకువచ్చాడు, ఇంటి వారసురాలు గురించి నిజం చెప్తానని ఎందుకంటున్నాడు, అసలు ఏం జరగబోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అసలు నువ్వు ఎవరినో తీసుకువచ్చి ఏదో చెప్తే ఎవడు వింటాడనుకున్నావు, ముందు మా ఇంట్లో నుంచి బయటికి పో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏ రోజైతే నువ్వు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావని తెలిసిందో ఆ రోజే నుంచి నిన్ను అసహించుకోవడం మొదలుపెట్టాను, నువ్వంటేనే నాకు ఇష్టం లేదు, నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి తాత, ఎవడో వచ్చి ఇంటి వారసురాలు గురించి ఏదో చెప్తాను అంటే మీరెలా ఒప్పుకున్నారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే, గౌతమ్ దయచేసి గొడవ చేయకు, అందరూ హ్యాపీనెస్గా ఉన్నాము వెళ్ళు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక కార్తీక్ అన్న మాటలకి అవును నువ్వన్నది కూడా నిజమే, అందరూ హ్యాపీగా ఉన్నారు, కానీ జ్యోత్స్న తప్ప, జ్యోత్స్న మీరందరూ కూడా అనుకున్నట్టు ఈ ఇంటి వారసురాలు కాదు, జ్యోత్స్న అసలు మీ కన్న కూతురే కాదు అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే. ఆ మాటకి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఈ విషయం గౌతమ్కి ఎలా తెలిసింది అని కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. నాతో పాటు వచ్చిన ఇతని పేరు ఈశ్వర్, ఇతను ల్యాబొరేటరీలో పనిచేస్తాడు, ఇతను డిఎన్ఏ టెస్టులు కూడా చేస్తూ ఉంటాడు,
ఇతని చేత జ్యోత్స్న డిఎన్ఏ టెస్ట్ చేయించింది అని అంటూ ఉంటాడు. గౌతమ్ అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు. అందరూ కూడా దీప గురించి డిఎన్ఏ టెస్ట్ చేయించిందా జ్యోత్స్న అని కార్తీక్ అయితే అనుమానం వస్తుంది. అప్పుడు ఇక కార్తీక్ అయితే డిఎన్ఏ టెస్టా, ఎవరికి చేయించింది, ఎందుకు చేయించింది అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఏంటి మీరు అతని మాటలు నమ్ముతున్నారు, నువ్వు ముందు బయటికి వెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా శివనారాయణ అడుగుతూ ఉంటాడు, ఆగు గౌతమ్, అసలు డిఎన్ఏ టెస్ట్ గొడవేంటి అని అనగానే నేను జ్యోత్స్నతో నాకు పెళ్ళి క్యాన్సిల్ అయిపోయాక ఇక్కడ ఉంటే ఎవరొకళ్ళు ఏదోటి అంటున్నారని నేను లండన్ వెళ్ళిపోయి నిన్ననే తిరిగి వచ్చాను. రావడమే అసలు జ్యోత్స్న ఏం చేస్తుందో చూద్దామని మీ ఇంటి వైపుకి వచ్చాను. అప్పుడే ఇక మీ ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఇతను లోపలికి వెళ్ళడం నేను చూశాను. ఇతను చేతిలో ఒక లెటర్ కూడా ఉంది. ఎవరబ్బా వెనక వైపు నుంచి వెళ్తున్నాడు అని నాకు అనుమానం వచ్చి అతనితో వెళ్ళినప్పుడు అతను జ్యోత్స్నకి డిఎన్ఏ రిపోర్ట్స్ ఇచ్చాడు. ఈ డిఎన్ఏ రిపోర్ట్స్లో దీపే సుమిత్ర కూతురని, జ్యోత్స్న సుమిత్ర కూతురు కాదని డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి మేడం. అసలు దీప ఎవరు, జ్యోత్స్న ఎవరు అని ఇతను అడిగాడు. తన పేరు చెప్పకుండా ఇతని దగ్గర డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని జ్యోత్స్న అయితే అతనికి డబ్బులు ఇచ్చింది. అయితే నువ్వెవరినో తీసుకొచ్చేసి ఒక కట్టు కథ అల్లేస్తే విని మా వాళ్ళందరూ నమ్మేస్తారనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా ఆ మాట విని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే నేను చెప్పేది నిజం శివనారాయణ గారు, రే అలా నిలబడి చూస్తావేంట్రా, నిజం చెప్పు అని అతన్ని నిజం చెప్పమంటాడు. అప్పుడే ఇక అతనైతే అవును సార్, వీడు గారు డిఎన్ఏ టెస్ట్ అయితే చేయించారు నా చేత. అప్పటికి జ్యోత్స్న ఎవరని నేను అడిగాను, కానీ ఆమె ఏమీ కూడా చెప్పకుండా నీకెందుకని నాకు డబ్బులు ఇచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే జ్యోత్స్న క్లాప్స్ కొడుతూ ఇలాంటి సాక్ష్యాలు డబ్బులు ఇస్తే నేను కూడా చెప్తారు అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న నాకు కూడా చెప్తారు అనేసరికి అప్పుడే ఇక గౌతమ్ అయితే అంటూ ఉంటాడు, ఎందుకు జ్యోత్స్న ఇంకా డ్రామాలు ఆడుతున్నావు, ఇంకా నువ్వు నాటకం ఆడుతున్నావా అని అడుగుతూ ఉంటే అప్పుడే శివనారాయణ నీలాంటి వాడి మాటలు మేమెందుకు నమ్మాలి, మా మనవరాల మాటే వింటాము అని అంటూ ఉంటాడు. శివనారాయణ అయితే నాకు తెలుసు జ్యోత్స్న ఎంత కిలాడియో, తనకి తాను రక్షించుకోవడానికి ఎంతైనా కుట్ర చేస్తుందని నాకు బాగా తెలుసు. అందుకనే మీకు ప్రూఫ్స్తో సహా వచ్చాను. ఆ రోజు అతను జ్యోత్స్న ఇద్దరు మాట్లాడుకునే మాటలు వీడియో తీశాను, వీడియో చూడండి అంటూ చూపిస్తాడు. అందరికీ కూడా వీడియో కనపడుతుంది. దీపే సుమిత్ర గారి కూతురు, జ్యోత్స్న సుమిత్ర గారి కూతురు కాదు. జ్యోత్స్న శాంపిల్స్ డిఎన్ఏకి అస్సలు కూడా మ్యాచ్ అవ్వలేదు. దీన్ని బట్టి దీపే సుమిత్ర గారి కన్న కూతురు అని తేల్చుకోవాలి మేడం అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ వీడియోని చూసి ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. షాక్ అయిపోతూ గౌతమ్తో అంటూ ఉంటారు, గౌతమ్ నువ్వు వెళ్ళు అని అనగానే అది కాదు సార్ అని అంటూ ఉంటాడు గౌతమ్. మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, వెళ్ళు అని శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న చెంప పగలగొడతాడు శివనారాయణ. నిజం చెప్పు, నువ్వు నా మనవరాలివి కాదా అని అంటూ ఉంటే అప్పుడే జ్యోత్స్న కాదు అని అంటుంది. మరి జ్యోత్స్న మీ మనవరాలు కానప్పుడు సుమిత్రకి బోనిమార ఇచ్చింది ఎవరు అని పారిజాతం అడుగుతూ ఉంటే సుమిత్రకి బోనిమార ఇచ్చింది దీప అని దశరథ అంటాడు. అవును సుమిత్ర, దీపే మన కన్న కూతురు, దీపే నీ ప్రాణాల్ని కాపాడింది. కడుపులో బిడ్డ చనిపోతుందని తెలిసినా తనకి కన్న తల్లే ముఖ్యమని కడుపులో బిడ్డని త్యాగం చేయడానికి ముందుకొచ్చింది నా కూతురు అని అంటూ ఉంటాడు. అదృష్టం కొద్దీ ఆ దేవుడి దయ వల్ల కడుపులో బిడ్డ బ్రతికింది, లేకపోతే జీవితాంతం తను నిందను మోస్తూనే ఉండేది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. డాడీ అని అనగానే నువ్వు నన్ను అలా పిలవద్దు అని అంటూ ఉంటాడు జ్యోత్స్నని. అప్పుడే జ్యోత్స్న అయితే లేదు డాడీ, నేను మీ కూతురుగానే ఉంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దాసు అయితే నువ్వు వాళ్ళ కూతురువి కాదని తెలిసిపోయిందమ్మా, నువ్వు నా కూతురువి, ఇక నాతో పాటే ఉండాలి అని అంటూ ఉంటాడు. దాసు అయితే
అప్పుడే సుమిత్రతో, మమ్మీ ఇన్ని సంవత్సరాలు నన్ను కన్నబిడ్డలాగా పెంచావు, సడన్గా నీ కూతుర్ని కాదంటే నువ్వు నన్ను వదలగలవా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే నువ్వు నా కూతురివి కాదని నాకు తెలుసు అని సుమిత్ర షాక్ ఇస్తుంది. ఆ రోజు అతను DNA రిపోర్ట్స్ తీసుకొచ్చినప్పుడు నేను చూశాను అని అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే మమ్మీ, అవును మమ్మీని కాబట్టి ఇన్ని రోజులు నిన్ను పెంచాను కాబట్టి ఆ మమకారంతోనే బయట పెట్టలేదు. ఇప్పుడు ఈ క్షణం అందరి ముందే ఈ నిజాన్ని నేను కూడా బయట పెట్టాలని అనుకున్నాను అంటూ ఆఖరి నిమిషంలో సుమిత్ర జ్యోత్స్నకి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.